లక్నో నవాబ్ రిషబ్ పంత్ 27 కోట్లకు తీసుకున్న సూపర్ జెయింట్స్. ఐపీఎల్ లీగ్ చరిత్రలో అత్యంత మొత్తం దక్కించుకున్న ప్లేయర్గా పంత్ రికార్డు అదరగొట్టిన అయ్యర్లు. శ్రేయస్కు 26 కోట్ల 75 లక్షలు, వెంకటేష్కు 23 కోట్ల 75 లక్షలు. ముగిసిన తొలి రోజు వేలం. బ్యాటింగ్లో దూకుడుకు మారిపేరు, వికెట్ కీపర్, కెప్టెన్గా అనుభవం, ఎలాంటి స్థితిలోనైనా జట్టును గెలిపించగల నైపుణ్యం అన్నీ కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రిషబ్ పంత్ స్థాయి ఏమిటో చూపించాయి. ఇలాంటి ఆటగాడి కోసం ఏ జట్టు అయినా పోటీ పడుతుంది. అందుకే అతని పేరు వచ్చినప్పుడు వేలం వేరుగా సాగింది. అతనిపై కోట్లు వెదజల్లేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అలా అలా పెరుగుతూ పోయిన ఆ విలువ చివరకు 27 కోట్ల వద్ద ఆగింది. లక్నో సూపర్ జెయింట్స్ టీం ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక మొత్తం చెల్లించి భారత ఆటగాడు రిషబ్ పంత్ను సొంతం చేసుకుంది. దాంతో అంతకు కొద్ది నిమిషాల క్రితమే పంజాబ్ కింగ్స్ సంచలన రీతిలో 26 కోట్ల 75 లక్షలకు శ్రేయస్ అయ్యర్ను సొంతం చేసుకున్న రికార్డు వెనక్కి వెళ్ళిపోయింది. వీరిద్దరూ భారత జట్టులో సభ్యులుగా ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకోగా, 4వ సీజన్లో అంతంత మాత్రం ఆటనే ప్రదర్శించిన వెంకటేష్ అయ్యర్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 23 కోట్ల 75 లక్షలు చెల్లించడం వేలంలో అతిపెద్ద సంచలనం. ఏకంగా 20 మంది ఆటగాళ్లకు 10 కోట్ల కంటే ఎక్కువ విలువ దక్కడం విశేషం. అనూహ్యంగా వేదిక నిలిచే ఐపీఎల్ వేలం ఎప్పటిలాగానే తమ రివాజు కొనసాగించింది. ఆర్నీదీప్, బట్లర్, కేఎస్ రాహుల్, సిరాజ్, స్టార్క్, స్టాయినిస్, సమీ వంటి ప్లేయర్లకు ఆశించిన మొత్తాలే దక్కగా, చహల్, జేక్ ఫ్రెజర్, ఆర్చర్, జితేష్ శర్మ, రబాడా, నూర్ అవేస్ ఖాన్లకు మాత్రం చాలా పెద్ద మొత్తం లభించింది. డికాక్, మ్యాక్స్వెల్, హర్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్ తక్కువ మొత్తాలకే సరిపెట్టుకోవాల్సి రాగా, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడైన డేవిడ్ వార్నర్ను తొలి రోజు ఎవరూ తీసుకోకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైంది. తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వేలంలో దక్కించుకోగా, ఇందులో 24 మంది విదేశీయులున్నారు. వేలం మొత్తం 467.95 కోట్లను జట్లకు వెచ్చించాయి. అయితే అందులో టాప్ 20 10 కోట్లు, అంతకు మించి రిషబ్ పంత్ 27 కోట్లు, శ్రేయస్ 26.75 కోట్లు, వెంకటేష్ 23.75 కోట్లు, హర్షదీప్ సింగ్ 18 కోట్లు, చహల్ 18 కోట్లు, బట్లర్ 15.75 కోట్లు, కేఎల్ రాహుల్ 14 కోట్లు, ట్రెంట్ బౌల్ట్ 12.50 కోట్లు, హజల్వుడ్ 12.50 కోట్లు, జోఫ్రా ఆర్చర్ 12.50 కోట్లు, సిరాజ్ 12.25 కోట్లు, స్టార్క్ 11.75 కోట్లు, ఫిల్ స్టార్ 11.50 కోట్లు, ఇషాన్ కిషాన్ 11.25 కోట్లు, జితేష్ శర్మ 11 కోట్లు, స్టోయినిస్ 11 కోట్లు, నటరాజన్ 10.75 కోట్లు, రబాడా 10.75 కోట్లు, మొహమ్మద్ షమి 10 కోట్లు, నూర్ అహ్మద్ 10 కోట్లు. ఇలా టాప్ 20 మెంబర్స్లో 10 కోట్ల అంతమించి పై ఉన్న